హలో పీపుల్ భోగి శుభాకాంక్షలు అందరికీ. నేను 4:30కి ఇష్టంగా లేచిన రోజు ఏదైనా ఉందా అంటే అది భోగి రోజు అనమాట. సో, డాడీ మంటంతా పేరిస్తే మనమెళ్ళి హడావిడి చేసాం. అలా ఈ భోగి మంట ప్రోగ్రామ్ అయ్యేసరికి 6:30 అయితే అయింది. తర్వాత అమ్మ నలుగు ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. "నల్లగా అయిపోయావు, హాస్టల్‌కెళ్ళి సరిగ్గా ఎండలు పడి తిరుగుతున్నట్టున్నావు హైదరాబాద్ ఎళ్ళి" అది ఇది అని చెప్పి చాలా తిట్టి గట్టిగా రుద్దడం అయితే స్టార్ట్ చేశారు. అలా గబగబా నేను స్నానంకెళ్ళిపోయి మళ్ళీ గబగబా బయటకొచ్చేసా. డాడీ ముందే వార్నింగ్ ఇచ్చారు, "ఎక్కువ లేట్ చేయకు, ఫాస్ట్ ఫాస్ట్‌గా రెడీ అయిపో" అని చెప్పి. డాడీ ఎలా ఏ నోటితో అన్నారో నాకు తెలియదు కానీ, ఆ రోజు అంత లేట్ అయింది. ఇంకా మనం రెడీ అయ్యేసరికే నా పుణ్యకాలం అంతా అయిపోయిందనమాట. అసలు ఈ ఫ్రాక్ డాడీ కొనేసిచ్చారు నాకు. మిగతా బట్టలన్నీ డాడీయే కొన్నారు. బట్ ఇది నాకు కనుమ రోజని కొన్నారు. బట్ ఇంట్లో భోగి రోజు ఎవ్వరు లేరు. సో, అందుకు నేను ఎందుకులే ఈ భోగి రోజు ఏసుకోవడం మంచి బట్టలు, అదేదో మామూలుగా సింపుల్‌గా ఉండేది ఇవాళ ఏసుకొని, కనుమ రోజు ఇవన్నీ అందరూ ఉంటారు కదా! ఆ రోజు మంచిగా రెడీ అవుదాం అని చెప్పి నేనైతే ఫిక్స్ అయ్యా. సో, ఇవాళ నార్మల్‌గా అయితే రెడీ అవుతున్నా. ఇంకా నా స్కిన్ కేర్, నా బాడీ కేర్ ఇక్కడి నుంచి నా స్కిన్ కేర్ అండ్ బాడీ కేర్ స్టార్ట్ అయితది. ఫేస్ కేర్‌కొచ్చేసరికి నేను ఫస్ట్ వైటమిన్ సి సీరమ్ యూజ్ చేస్తా. అది కూడా ఫాక్స్‌టైల్ నుండి. నాకిప్పటి వరకు డాటిన్‌కి అండ్ ప్లమ్ యూజ్ చేశా కానీ అంత రిజల్ట్స్ అయితే నాకేం పెద్ద అనిపించలే. బట్ నేను ఎప్పుడైతే ఈ ఫాక్స్‌టైల్ యూజ్ చేశానో వితిన్ 2 వీక్స్ నాకు కొంచెం నా ఫేస్ కొంచెం పిగ్మెంటేషన్ తక్కువైంది. అండ్ అలానే కొంచెం టాన్ కూడా తక్కువైనట్టు అనిపించింది. అది నాకు తెలీదు ఎంతమందికి ఇది పనికొచ్చిందో లేదో. బట్ నాకైతే బాగా పనిచేసింది. నెక్స్ట్ వచ్చేసి నా బాడీ కేర్. నా బాడీ లోషన్ వచ్చేసి విష్ కేర్ నుండి. నాకివాళ పెంటయింది ఏంటి అంటే, ఈ పంప్స్ 2 పనికి రాలే. నా ఫాక్స్‌టైల్ కానీ, నా విష్ కేర్ గాని ఎంత పంప్ చేస్తున్నా అందులో నుంచి సీరమ్స్ అయితే రాలే నాకు. సరే ఇంక దీంతో పెట్టుకుంటే నాకు అవ్వదు అని చెప్పి ప్రతిదీ క్యాప్ విప్పుకొని నేను అప్లై చేసుకున్నా. ఇదంతా అయిపోయిన తర్వాత నా మాయిశ్చరైజర్, ఫేస్ మాయిశ్చరైజర్‌కొచ్చేసరికి నాది డ్రై స్కిన్. సో, మినిమలిస్ట్‌లోని డ్రై స్కిన్ సూటబుల్ అయ్యేది ఒకటుంటది మాయిశ్చరైజర్. అదైతే నేను ఇంక దానికి ఫేవరెట్ అయిపోయా. ఎన్ని సార్లైనా అదే కొనడం స్టార్ట్ చేశానింకా. బికాజ్ నా డ్రై స్కిన్‌కి అందులో ఈ చలికాలానికి ఇంకా పనికొచ్చింది నాకది. ఎందుకు అంటే అది మినిమమ్ 8 అవర్స్ ఉంటది మనకి. లైక్ మాక్సిమం 10 అవర్స్, మినిమమ్ 8 అవర్స్ ఉంటది. కన్ఫర్మ్‌గా ఉంటది. సో, అందుకు నేనింకా ఈ మాయిశ్చరైజర్ యూజ్ చేయడం అయితే నేను స్టార్ట్ చేశా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నా సన్ స్క్రీన్. నేను ప్రతిసారి ఇంకా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నేను అస్సలు చేంజ్ చేయంది ఏమన్నా ఉంది అంటే, ఈ డాటిన్‌కి వైటమిన్ సి సన్ స్క్రీన్ అనమాట. సన్ స్క్రీన్ యూజ్ చేసిన తర్వాత నా టెక్స్చర్ అయితే చాలా బాగుంది. స్కిన్‌లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి నాకు. సో, అందుకు నేనింకా ఇవి స్కిన్ కేర్, బాడీ కేర్ ఇంతకుముందు నేను అంత పట్టించుకునేదాన్ని కాదు. బట్ ఇప్పుడు పట్టించుకోవాల్సొస్తుంది. బికాజ్ నేను టాన్ అయితున్నా, స్కిన్ కూడా డల్ అయితుంది. సో, అందుకు ఇవన్నీ స్టార్ట్ చేయడం మొదలుపెట్టా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నా హెయిర్ కేర్. నేను యూజ్ చేసేది హెయిర్ కేర్‌లో బేర్ అనాటమీ షాంపూ యూజ్ చేస్తా. యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ. అండ్ నైట్ టైమ్స్ అయితే నేను విష్ కేర్ సీరమ్ యూజ్ చేస్తున్నా, హెయిర్ సీరమ్. నాకు పెద్దగా అయితే రిజల్ట్స్ ఇంకా కనబడలే. బికాజ్ నేను 1 మంత్ కూడా సరిగ్గా వాడలేదు బికాజ్ ఆఫ్ మై స్కెడ్యూల్. తర్వాత నా హెయిర్‌కి ఏమైనా నేను చేసుకుంటానా అంటే, లైక్ పోస్ట్ హెడ్ బాత్ నేను బయాలేజ్ అయితే యూజ్ చేస్తా. బయాలేజ్ హెయిర్ సీరమ్. అది స్మూత్ అండ్ సిల్కీ టెక్స్చర్ ఇస్తది మన హెయిర్‌కి. సో, నేను అదైతే మంచిగా చేసుకుంటా. అండ్ నెక్స్ట్ కోంబింగ్. అస్సలు నేను ఈ స్కిప్ అయి ఐ మీన్ నేను ఈ స్టెప్ అయితే అస్సలు స్కిప్ అవ్వను. రివర్స్ కోంబింగ్ ఏంటి, స్ట్రెయిట్ కోంబింగ్ ఏంటి అంతా మంచిగా చేసుకుంటా. అండ్ మసాజర్‌తో హెడ్ స్కాల్ప్ మసాజ్ అయితే మంచిగా చేసుకుంటా. ఈ మధ్య కొంచెం జీన్స్ వల్ల నాకు హెయిర్ ఫాల్ అయితే బీభత్సంగా అవుతుంది. బికాజ్ మా యాన్సిస్టర్స్ నుంచి ఉన్నదే బాల్డ్ హెడ్ అనేది. అది గర్ల్స్‌కొస్తే ఇంకా ప్రాబ్లమ్ కాబట్టి, సో, నేనైతే మంచిగా ప్రొడక్ట్స్‌ని వాడడం యూజ్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ బొట్టు. ఫస్ట్‌లో అయితే నేను కొంచెం చిన్న రేడియం స్టిక్కర్ పెట్టా. బట్ నాకది అంత అట్రాక్టివ్ అనిపించలేదు. ఫేస్‌లో కూడా మంచి కలర్ రాలేదనిపించింది. దెన్ ఐ షిఫ్టెడ్ టు దిస్ స్టోన్ స్టిక్కర్. స్టోన్ స్టిక్కర్ పెట్టుకున్నా. ఇప్పుడు నా మొహంలో కొంచెం కలొచ్చింది అనిపించింది బొట్టు వల్ల. అండ్ దెన్ నా లిప్‌స్టిక్. నేను ఈ ఫ్రాక్ మీద పింక్ షేడ్ అయితే ప్రిఫర్ చేశా. ఎందుకంటే అది బావుంది అనిపించింది. నాకు ఆ పింక్ షేడ్ అయితే చాలా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి బ్రేస్లెట్. ఈ బ్రేస్లెట్ అయితే ఇంక చెప్పక్కర్లేదు. నా ఫేవరెట్ బ్రేస్లెట్. ఎందుకు అంటే, నా చుట్టాల్లో రమక్క అని చెప్పేసి ఒకళ్ళుంటారు పెద్దమ్మ. ఆవిడ నాకు ప్రెజెంట్ చేశారిది. సో, అది నాకు చాలా సెంటి అనమాట. బ్రేస్లెట్ నిజంగా చాలా సెంటి. ఆవిడ నాకు పెద్దమ్మ అవుతారు. బట్ అక్క, అక్క అని పిలుస్తా.
నాకది చాలా సెంటి. అండ్ దెన్ కాజల్. ఎలాంటి అవుట్‌ఫిట్ ఏసినా కూడా నేను కాజల్ అస్సలు స్కిప్ అవ్వను. బికాజ్ నాకు కొంచెం మంచిగా ఉన్నట్టు అనిపిస్తది. లైక్ మంచి గ్లో వస్తది. అట్రాక్టివ్‌గా ఉంటే కళ్ళు అనిపిస్తాయి. ఇంతకి నేను స్కిప్ చేసినా డాడీ స్కిప్ చేయనివ్వరు. నేను కొన్ని ట్రెడిషన్స్ అయితే ఫాలో అయితా. ఎలాంటివంటే పండగ పూట జుట్టు పోసుకోకూడదు అలాంటివి. అందుకు నేను మంచిగా ఇలా జడేసుకున్నా. మీకెలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి కింద. నాదరదీన్నా 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 విచ్చిన పూల సందేశం విననా సీతాకోక చిలుక